అవకాశం ఇప్పుడు వీళ్ళకి లేదు. తను చేసిన సంక్షేమ పథకాలు ఆ స్థాయిలో వీళ్ళు చేయరు. తొందరగా అసంతృప్తి ఇప్పటికే వచ్చేసిందని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ వస్తూ ఉందని మటుకు ఎక్కువ మంది భావిస్తున్నారు. అంతవరకు నిజం. సార్, ఏం డీలిమిటేషన్పై వైసీపీ లేక అన్యాయం జరగకుండా చూడాలని జగన్ వ్యక్తి, దీన్ని ఏ రకంగా చూడాలి సార్? ఈయన ఆలోచన సరళిని చెన్నై కూడా వీళ్ళెవరూ కూడా వెళ్ళలేదు తమిళనాడుకి మొన్న వైసీపీకి సంబంధించి. వాళ్ళ తరపు నుంచి కూడా ఎవరిని పంపించలేనట్లుగా వస్తున్న వార్తలు. అదే వాట్ ఎ ఫాల్ మై డియర్ అంటాడు షేక్స్పియర్. అట్లాగే జాతీయ రాజకీయాలకు ప్రత్యామ్నాయ ప్రతిపక్ష వేదికలకు రంగస్థలంగా నిలబడినటువంటి ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో చెన్నైలో సమావేశం జరిగితే అక్కడ మనకు ప్రాతినిధ్యం లేకుండా పోవడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటే జనసేన, టీడీపీ ఏమో అచ్చంగా ఎన్డీఏలో ఉన్నాయి. అటు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి పాల్గొనే పరిస్థితి లేదు. కాకపోతే అంతకంటే ఇది కొంచెం మేలు అని ఈయన ఒక లేఖ అయితే రాశారు. ఏమని అంటే అన్యాయం జరగకుండా చూడండి అని. ఆ లేఖ రాయడం వరకు మంచిదే. ఆ కనిమౌళికి కూడా స్టాలిన్ చెల్లెలు, కరుణానిధి కూతురు ఆమె చెప్పారు, మాకు మద్దతుగా జగన్ గారు లేఖ రాస్తానన్నారు. ఆయన రాశారు. కానీ లేఖను కనుక జాగ్రత్తగా చదివితే మోదీకి ఏమాత్రం కోపం రాకుండా చాలా జాగ్రత్తగా లేఖ రాశారు. ఎందుకని అంటే చెన్నైలో సమావేశమైన వాళ్ళందరూ పినరాయి విజయన్, రేవంత్ రెడ్డి, డీకే శివకుమారు, భగవత్ మాన్, సరే ఈయన కేటీఆర్, వీళ్ళందరూ బీజేపీ మీద విమర్శ చేశారు ఎంతో కొంత, ముఖ్యంగా వాళ్ళు, మిగతా వాళ్ళు. కానీ జగన్ లేఖ చదివితే ఆ లేఖ చివరిలో ఏం రాశారంటే, నేను దాన్ని తీశాను కూడా, నిన్న కూడా కామెంట్ చేశా, ఈ సమయంలో మీ నాయకత్వము దేశానికి చాలా అవసరము, మీ మార్గనిర్దేశకత్వం చాలా అవసరము, ఈ సమస్య విచ్ఛిన్నానికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి మీరు నాయకత్వం వహిస్తేనే ఈ సమస్యలో న్యాయం జరుగుతుందని రాశారు. సో ఉభయతారకమైన లేఖ. ఉన్న విషయం చెప్పాలంటే నేను బీజేపీకి, మోదీకి వ్యతిరేకం కాదు అన్నది ఆయన చాలా స్పష్టంగా అక్కడ ఆ లేఖలో చివరి. భయపడుతున్నట్టే అనుకోవచ్చా సార్ ఎన్డీఏ అంటే? ఖచ్చితంగా. ఇప్పుడు అదే కదా ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు, మోదీకి అయితే మోదీ విధేయ పార్టీలే, ప్రాంతీయ పార్టీలు 3. అందుకే ఏపీ బ్లాంక్ అయిపోయింది చెన్నైలో ఏపీ డ్రూ ఏ బ్లాంక్, ఇంకా అసలు బ్లాంక్ అనమాట. దక్షిణాది రాష్ట్రాలంటేనే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఇలా. ఇది ఒక అవకాశం కదా సార్ ప్రతిపక్షాలు ఎవరున్నప్పటికీ. అందుకనే వైసీపీలో కూడా కొంతమందికి అసంతృప్తి వచ్చింది. కాకపోతే చంద్రబాబు నాయుడు అసలేమీ మాట్లాడలేదు కాబట్టి, మాట్లాడకపోగా కొద్దిగా గొప్ప సమర్థిస్తూ మాట్లాడాడు కాబట్టి జగన్ లేఖన్నా రాశాడులే అనే ఒక దీన్ని తీసుకొచ్చారు. కానీ ఐ మేడ్ ఏ కామెంట్ వీడియో దిస్ ఎస్టర్డే. జగన్ లేఖలో చివరకు వచ్చేసరికి ఇది ఇందాక నేను చెప్తున్నట్టుగా మీరే కాపాడాలి అన్నది అక్కడ వాళ్ళేమీ, ఆ సభ స్పిరిట్ అది కాదు కదా. అవును, ఆ సభ స్పిరిట్ ఏమో ఇంకోటి. కాబట్టి జగన్ ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటంటే, నేను మోదీకి అయితే బీజేపీకి అయితే వ్యతిరేకం కాదు అనే ఒక స్పష్టమైన సంకేతం ఆయన ఇవ్వదలుచుకున్నారు. అందులో సందేహం ఏం లేదు. ఐ విల్ షో యూ ద లెటర్. ఇదిగో లెటర్ ఉన్నా సార్, మన వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఆ లెటర్ చివరి వాక్యాలు మీ విధేయ అన్న పద్ధతిలోనే అవి నడుస్తున్నాయన్నమాట. కాబట్టి ఈ లేఖ రాయడం ఒక నిజమైన దాని చివరి వాక్యాలు అన్నమాట. ఈ లేఖ చివరిలో మీ దర్శనం, మీ నాయకత్వం, మీ నిర్దేశకత్వం చాలా అవసరం అన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారో మనకు తెలియదు. కానీ జగన్ మోదీతోనే ఉండదలుచుకున్నారు. మోదీకి కష్టం కలిగించే మాటలు మాట్లాడదలుచుకోలేదు. కానీ దక్షిణాదికి అయితే అన్యాయం జరగకుండా చూడండి అని ఆయన చెప్తున్నారు. మీరు యాక్చువల్గా చెన్నై సమావేశం చూస్తే 3-4 ప్రతిపాదనలు చేశారు. అక్కడ ఓ 25 ఏళ్ల పాటు ఆపేయండి పునర్విభజన ప్రక్రియ అన్నారు. మీరు ఉదాహరణకు రిజర్వేషన్లు తీసుకోండి. రిజర్వేషన్లు 10 ఏళ్ళు అనుకున్నాము, అది లక్ష్యం నెరవేరినప్పుడు 10 ఏళ్ళు మనం పొడిగించుకుంటూ వస్తున్నాం. ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 25 ఏళ్ళు అంటే ఏమవుతుంది, 5 ఏళ్ల వరకు అసలు సెన్సెస్సే జరగవు. ఆ తర్వాత చూడడానికి ఇంకొక 5 ఏళ్ళు. అందువల్ల 25 ఏళ్ళు అనడం చాలా తక్కువ కాలం. దీర్ఘకాలంలో చూస్తే 25 ఏళ్ళు అనిపిస్తుంది, కానీ అది చాలా రీజనబుల్లే.
రేవంత్ రెడ్డి అయితే మాకు 36% పెంచండి, మీరు ఇప్పుడే జరిపేటైతే 36% పెంచండి అన్నారు. కేటీఆర్ 38% పెంచండి అనే కాకుండా ఆర్థికమైన పురోగమనాన్ని బట్టి కేటాయింపులు చేయండి అన్నాడు. ఇది ఇంకో కొత్త ప్రతిపాదన. ఇవన్నిటి మీద కేంద్రం ఏం నిర్ణయిస్తుందో తెలియదు, కానీ జగన్ మాత్రం హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీని పదే పదే ప్రస్తావిస్తూ అన్యాయం జరగకుండా చూడండి అని మటుకు మనవి చేశాడు. అంటే కేసుల భయంతో జగన్మోహన్ రెడ్డికి ఇలా చేశారని మరొక ప్రచారం జరుగుతుంది. మరో ప్రచారం ఉంది, ప్రధాన ప్రచారమే అది కదా, మొదటి నుంచి అదే కదా. మరి వీళ్ళు కూడా ఏం మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు జగన్ రాసినట్టే లేఖ రాయడానికి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ మనకి అభ్యంతరం ఏముంది? ఇప్పుడు జగన్ చివరిలో మీకు గైడెన్స్ కావాలన్నట్టే వీళ్ళు కూడా కావాలంటే మీ గైడెన్స్ మాకు చాలా అవసరం, మీ నాయకత్వం అని చెప్పి ఆ తర్వాత మా సీట్లు తగ్గకుండా చూడండి అని అడగొచ్చు కదా. అదే అడగడానికి కూడా సిద్ధంగా లేని వాళ్ళు ఇంకా భయపడుతున్నట్టు భావించాలా? లేదా సమస్యలు నేను అంటున్నా నిజంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కదా. జగన్ భయపడుతున్నాడు, విధేయంగా ఉన్నాడు, నేను ఒప్పుకుంటాను. కానీ మీరు అది కూడా రాయలేదే. మీరు అది కూడా రాయకపోగా ఊహాగానాల మీద ఎందుకు మాట్లాడాలని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ సమావేశంలో మీడియాను ప్రశ్నించారు. మరి తమిళ ఇక్కడ 5 ముఖ్యమంత్రులు వాళ్ళకి ఆ మాత్రమే అవగాహన లేదా? వాళ్ళ ఊహాగానాల మీదే మాట్లాడుతున్నారా? ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇంతవరకు మౌనంగా ఉంది? నేను ఇక్కడ మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తా. పవన్ కళ్యాణ్ కనీసం ఈ అంశం మీద మాట్లాడాడు. పవన్ మాట్లాడింది కూడా చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు కూడా భయపడుతున్నారా? చాలా స్పష్టంగా జగన్ భయపడుతున్నాడు. ఓకే, అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు ఆయన మీద? అంటే మీరు కూడా ఉన్న కేసులా లేకపోతే ఇంకొక దానికి మీరు భయపడుతున్నారా? పవన్ మాట్లాడింది మీరు ఎందుకు మాట్లాడలేదు? పవన్ మాట్లాడిన దాని గురించి నేను ఇప్పుడు చెప్తా. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 100కి 100 మోదీ భజన చేశారు. మోదీ కోసం ఆయన డిఎంకేను, తమిళనాడును హిందీ భాష రుద్దడం అనేదాన్ని వీటన్నిటిని ఆయన ఖండించారు. అంతే కదా, ఆ రోజు కూడా మాట్లాడాం మనం, మీరు అక్కడ ఉన్నారు కదా సభలో. కానీ ఇప్పుడు ఈరోజు ఆయన తంతి అనే తమిళ పత్రికకు, మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాన్ని కరెక్షన్ చేసుకుంటున్నాడు, ఒక అడుగు వెనక్కి వేస్తున్నాడు, సందేహమే లేదు. హిందీ భాషను కానీ ఇంకో భాషను కానీ రుద్దడానికి నేను ఏమాత్రం అనుకూలం కాదు అని పదే ఈ మాట ఆ రోజు చెప్పలేదే. మీరు పిఠాపురంలో చెప్పుంటే ఎంత బాగుండేది. మీ సభ పెద్ద జయకేతనం సభ, మీరు అక్కడ చెప్పలేదు. అక్కడ మీరు మోదీని ప్రసన్నం చేయడమే ఆలోచించారు, కానీ అది బ్యాక్ ఫైర్ అయింది. పిఠాపురం బ్యాక్ ఫైర్